బ్రో ఇప్పుడు మీకు కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది బ్రో? బాగుంది బ్రో. చాలామంది ట్రైలర్ చూసినాక చాలామంది ఇది డ్యూన్ లాగా, చాలామంది ఏంటంటే డ్యూన్ లాగా ఉందనేసి అంటారు. కానీ మన ఆల్రెడీ మెన్షన్ చేసింది పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ అని. జూన్ అనే కాదు, మీకు దీని రిలేటెడ్గా చాలా మూవీస్ వచ్చినాయి. లైక్ మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ ఉంది మీకు, తర్వాత రీసెంట్గా వచ్చిన ఫ్యూరియా మ్యాడ్ మ్యాక్స్ సాగా ఉంది, సేమ్ అలాంటివి. సో ఎట్లయితే మన వాళ్ళు నాశనం పట్టించుకొని ఒకరినొకరిని చంపుకొని వెన్నుపోటు పోడ్చుకుంటా లాస్ట్ 98 దాకా మనకి ఎట్లయితే వస్తుందో అలాంటి సిచ్యువేషన్ మనకు చూపించారు. అంటే భవిష్యత్తు ఎట్లుంటుంది అనేసి అయితే మూవీలో చూపించారు, ట్రైలర్లో చూపించారు. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని మీద మనకి ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో 2 ఎపిసోడ్లు వచ్చినాయి కదా, బుజ్జి భైరవ అని. సో దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఏంటంటే మన వాళ్ళు బౌంటీ కోసం వర్క్ చేస్తుంటారని. అంటే బౌంటీ అంటే ఏమంటారు, టార్గెట్ లాగా అనుకోండి. టార్గెట్స్ ఇస్తారు, ఆ టార్గెట్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మనిషిని వెతికితే ఇలా పైసలు వస్తాయి. సో మనకి విజువల్స్ కానీ ఆ ప్రవాసన లుక్స్ కానీ ఎలా ఉన్నాయి? మెయిన్ అంటే దీంట్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా అనిపించింది నాకు. ప్రభాస్ ఆబ్వియస్గా లుక్స్ బాగున్నాయి, నేను సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఈ లుక్స్ బాగానే ఉన్నవి. మెయిన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ కోసం నేనైతే పోతున్నా, విఎఫ్ఎక్స్ కోసం అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ స్టోరీ అయితే మనకు ముందే అర్థమైపోయింది. మనకి అశ్వత్థామ అయితే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, దీపికా పదుకొని ప్రొటెక్ట్ చేస్తారు అన్నమాట పిల్లగాన్ని. అంటే ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది డెలివరీ కోసము. ఈ మధ్యలో మనకి భైరవకి ఎవరైతే ప్రభాస్ గారు ఉన్నారో టార్గెట్ ఇస్తారు అమ్మాయిని తీసుకురమ్మని. అమ్మాయి పరిచయం అయినాక తర్వాత అమితాబ్ బచ్చన్ తోటి ఫైట్ చేసినాక సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని మీద మూవీ కాన్సెప్ట్. ఓవరాల్ మూవీ డ్యూరేషన్ చూసుకుంటే కూడా 3 అవర్స్ అన్నారు. సో 3 అవర్స్లో మనకి మంచి స్టోరీనే వస్తుంది, సో మంచి పికప్ అవుతుంది. కానీ సీక్వెల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద స్టోరీ కదా కల్కి అంటే. సో అఫీషియల్ కన్ఫర్మ్ చేసిరు మన ప్రభాస్ కల్కి కాదు. సో పుట్టబోయే బిడ్డ మేబీ కల్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ సీక్వెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.